హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. సో ఈ టాపిక్స్ అనేవి బోత్ టెట్ అండ్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు టెట్లో మార్క్స్ ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా లాస్ట్ టైం టెట్లో ఎవరైతే మార్క్స్ అనేవి స్కోర్ చేయలేకపోయారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం టెట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. దానికి ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సరే, టుడే టాపిక్లోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన బోధనా పద్ధతులు అనే టాపిక్లోని ఫస్ట్ ముఖ్యాంశాలు ఏంటనేది మనం చూద్దాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ముఖ్యాంశాలు వచ్చేసి గణిత బోధనలో ఉపయోగించే బోధనా పద్ధతులు. ఎస్, ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ని కనుక మనం తీసుకున్నప్పటికీ ప్రతి సబ్జెక్ట్లో ఏంటంటే ప్రతి మెథడాలజీ ఏం చెప్తుందంటే కొన్ని బోధనా పద్ధతులు అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ టీచర్ ఫాలో అవ్వాల్సిందే అని చెప్తుందన్నమాట. సో ఆ మెథడ్స్ వల్ల యూజ్ ఏంటంటే టువర్డ్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయటం అన్నమాట. వాళ్ళకి సబ్జెక్టు పట్ల ఇంకా ఎక్కువ అవగాహన కలిగేలా చేయటం, వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ లైఫ్ లాంగ్ యూజ్ చేసుకునేలాగా చేయటం, ఇంకా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఏంటంటే ఈ బోధనా పద్ధతుల్లో కొన్ని పద్ధతులు అయితే మనకి ఇవ్వటం జరిగిందనమాట. వాటికి అనుగుణంగా సో అన్ని సబ్జెక్ట్స్కి అన్ని టాపిక్స్కి ఈ పద్ధతులు ఉపయోగించాలా అంటే కాదు. అక్కడున్న టాపిక్ని బట్టి మనం ఈ పద్ధతుల్ని తీసుకొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అవేంటనేవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గణిత బోధనలో ఉపయోగించే బోధనా పద్ధతులు. ఎస్, ఫస్ట్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి. ఫస్ట్ ఉన్నది ఏంటండి, ఉపన్యాస పద్ధతి. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఏంటి పద్ధతులు ఉన్నాయో చూద్దాం, తర్వాత మనం ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. థర్డ్ వన్. ఫోర్త్ విశ్లేషణ పద్ధతి. ఫిఫ్త్ సంశ్లేషణ పద్ధతి. సిక్స్త్ ప్రయోగ పద్ధతి. సెవెంత్ ప్రకల్పన పద్ధతి. ఎయిత్ అన్వేషణ పద్ధతి. నైన్త్ సమస్య పరిష్కార పద్ధతి. ఎస్, ఇవన్నీ కూడా ఏంటంటే గణిత బోధనలో ఉపయోగించే బోధన పద్ధతులు అన్నమాట. గణిత బోధనలు ఏంటంటే ఎక్కువగా ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతులు ఉపయోగిస్తారు. ఇన్ని పద్ధతులు ఉన్నప్పటికీ కూడా గణిత బోధనలో ఎందుకు ఇవే ఉపయోగిస్తున్నారు అంటే అవన్నీ కూడా ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడానికి అవసరం లేనివి, అంటే అవి ప్రాపర్ వే కాదు అనమాట. ఆగమన, నిగమన పద్ధతి అనేది ఏంటంటే మ్యాథమెటిక్స్కి బాగా యూజ్ అయ్యే పద్ధతి అనమాట. సో ఆ పద్ధతి మాత్రమే అంటే కాదు, విశ్లేషణ పద్ధతి ఉంటుంది, సంశ్లేషణ పద్ధతి ఉంటుంది. సో ప్రయోగ పద్ధతి కానీ ప్రకల్పన, అన్వేషణ ఇవన్నీ ఏంటంటే లేటర్ అనమాట. మ్యాక్సిమం వీటిని అయితే యూజ్ చేయటం అనేది జరుగుతుందనమాట. ఫస్ట్ ఆగమన పద్ధతి అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, ఆగమన పద్ధతిని ఏంటంటే పెస్టాలజీ ప్రచారం చేశారనమాట. ఆగమన పద్ధతిని ఎవరు ప్రచారం చేశారండి? పెస్టాలజీ అనే సైంటిస్ట్ అనే ఆయన ఆగమన పద్ధతిని ప్రచారం చేయడం. ఇదేంటంటే ఆగమన పద్ధతి అనేది మనోవైజ్ఞానిక పద్ధతి. ఇది ఒక రకంగా చూసుకుంటే సైకలాజికల్ మెథడ్గా కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దేనిని? ఆగమన పద్ధతిని. ఈ పద్ధతులు ఏంటంటే విద్యార్థులు స్వయం వ్యాసంగ పద్ధతిని పాటించడం వల్ల వీరికి సందేహాలకు చోటు ఉండదు. ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళంతటగా వాళ్ళే ఏంటంటే అన్వేషిస్తారనమాట. వాళ్ళంతటా వాళ్ళు ఏం చేస్తారు, కనుగొనటం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి పెద్దగా ఐడియాస్ అంటే డౌట్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే చేసి చూసుకుంటున్నారు కాబట్టి. దీనిని సూత్రీకరణ పద్ధతి, ప్రతిస్థాపన పద్ధతి లేదా ఆగమన పద్ధతి, అనుమానోత్పత్తి పద్ధతి అని కూడా అంటారు. అంటే ఏంటంటే సూత్రీకరణ పద్ధతి అంటే ఆగమనం అంటే రావటం అండి, అదొకటి గుర్తుంచుకోండి. ఆగమనం అంటే ఏం లేదు, రావటం. ఎలా వస్తుంది? మనం ఏదైనా ఒక దృగ్విషయాన్ని చూసినప్పుడు దాని నుంచి ఏంటంటే కొన్నిటిని కామన్గా చూసి ఒక సూత్రాన్ని రాబడుతున్నాం ఇక్కడ, ఓకేనా? ఆగమనం అంటే రావటం అంటే ఒక సూత్రం వస్తుంది, ఆర్ ఒక ప్రతిష్టాపన అనేది జరుగుతుంది అక్కడ. అది ఆగమన పద్ధతి అనమాట. అనుగమన అని కూడా అంటారు, ఆగమన అని కూడా అంటారు. అలాగే అనుమానోత్పత్తి పద్ధతి అని కూడా అంటారు. ఏవైతే అనుమానాలు ఉంటాయో వాటన్నిటిని నివృత్తి చేసుకుంటూ ఒక సూత్రాన్ని ప్రతిపాదించడం అనేది ఆగమన పద్ధతిలో జరుగుతుందన్నమాట.
ఆగమన పద్ధతి సూత్రాలు. అసలు ఈ ఆగమన పద్ధతి ఏంటి? దీంట్లో ఉన్న సూత్రాలు ఏంటి అంటే, ఆగమన పద్ధతి ఏంటంటే మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు వెళ్తుంది. ఆగమనం అంటేనే చెప్పా కదా, రావటం. ఎలా వస్తుంది? ఇక్కడ మూర్తం అంటే తెలిసిన విషయం, మనం సృజించే విషయం, మన కంటికి కనిపించే విషయం అనమాట. వాటి నుంచి తెలియని విషయాలకు వెళ్తుంది ఆగమన పద్ధతి అనేది. ఓకేనా? అంటే మనకు తెలిసినన్నిటి నుంచి ఒక సూత్రాన్ని ప్రతిపాదించడం. ఓకేనా? మనకు తెలిసిన దృగ్విషయాలను పట్టుకొని, అంటే మూర్త విషయాలను పట్టుకొని అమూర్తమైన సూత్రాన్ని మనం ఏం చేస్తున్నాం? అక్కడ సూత్రీకరణ చేస్తున్నాం, ప్రతిస్థాపన చేస్తున్నాం, అనుగమన చేస్తున్నాం, అనుమానోత్పత్తి పద్ధతిని ఏం చేస్తున్నాం? నివృత్తి చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణ. ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని జనరలైజ్ చేసేస్తాం అన్నమాట. ఓకేనండి? అది చాలా ప్రత్యేకమైన అంశం, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం సాధారణీకరణ చేయటం అనేది ఆగమన పద్ధతిలో జరుగుతుంది. ఉదాహరణ నుండి సూత్రాలు. ఉదాహరణలు అనేవి కొన్ని ప్రత్యేకమైన దృగ్విషయాల నుంచి మనం తీసుకొని వాటి నుంచి జనరలైజ్ చేస్తాం. 2-3 ఉదాహరణలు అన్నింటిని ఏం చేస్తున్నాం? ఇక్కడ జనరలైజేషన్ అంటే సాధారణీకరణ చేస్తున్నాము. ప్రత్యేకత, మనం చూసిన ఒక విషయంలో ఉన్న ప్రత్యేకతను పట్టుకుంటున్నాం, అదే ప్రత్యేకత ఇంకో దాంట్లో కూడా గమనిస్తున్నాం. సేమ్ అలా 2-3 విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? ఒక ప్రత్యేక అంశాన్ని ఏం చేస్తున్నాం? గమనిస్తున్నాం. సో పలానా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్, పలానా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్, పలానా అంటే ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటి నుంచి జనరలైజ్ చేసేసి ఆ ఉదాహరణ నుంచి ఒక ఫార్ములాని మనం ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఏ పద్ధతిలో? ఆగమన పద్ధతిలో. ఆగమన పద్ధతి గుణాలు. ఆగమన పద్ధతికి కొన్ని గుణగణాలు ఉన్నాయన్నమాట. అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇది తార్కిక ఉపగమనం కావున, అంటే తార్కికంగా, నాట్ ఓన్లీ మనోవైజ్ఞానిక పద్ధతి, అంటే నాట్ ఓన్లీ సైకలాజికల్ మెథడ్, ఇది లాజికల్గా కూడా ఉంటుంది కాబట్టి, అంటే మ్యాథమెటిక్స్ అంటేనే లాజిక్స్ కదండి, అందుకని ఇది తార్కిక ఉపగమనం కావున గణిత శాస్త్ర బోధనకు తగినది. ఎందుకు ఆగమన పద్ధతిని ఫస్ట్ కన్సిడర్ చేయడం జరిగింది మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ఆర్ మ్యాథమెటిక్స్ టీచింగ్లో అంటే, ఈ ఆగమన పద్ధతి వైజ్ఞానిక పద్ధతిని అనుసరిస్తుంది, అట్ ద సేమ్ టైం లాజికల్ మెథడ్స్ను కూడా ఇది కన్సిడర్ చేస్తుంది. మ్యాథమెటిక్స్ అంటేనే లాజిక్ కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది ఇన్ని బోధనా పద్ధతులు ఉన్నప్పటికీ ఆగమన పద్ధతిని సెలెక్ట్ చేసుకుంది బికాజ్ ఆఫ్ దిస్ లాజిక్స్. ఎందుకని? మ్యాథమెటిక్స్ అంటేనే లాజిక్ కాబట్టి. ఇది తార్కిక ఉపగమనం. ఆగమన పద్ధతి ఏ ఉపగమనం అండి? తార్కికం. దట్స్ వై, అందుకని గణిత శాస్త్ర బోధనకు ఇది చాలా అనువైనది, తగినది. నెక్స్ట్, విద్యార్థులు స్వయంగా ఈ పద్ధతిలో పాల్గొనటం వల్ల వారిలో ఆలోచన, పరిశీలన, ప్రయోగాత్మకత అభివృద్ధి చెందుతుంది. ఆగమన పద్ధతులు ఏంటంటే పిల్లవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే స్వయంగా పాల్గొంటారనమాట. వేరే టీచర్స్ చెప్పడం వల్ల, ఇంకోటి టెక్స్ట్ బుక్స్ నుంచి నేర్చుకోవటం వల్ల, ఇంకోటి ఉండదు. వాళ్ళు ఏం చేసినా కూడా ఏంటంటే స్వయంగా వెళ్ళి ఆ మెథడ్లో పాల్గొంటారనమాట. అలా పాల్గొనటం వల్ల ఏం జరుగుతుంది? వారిలో ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆలోచన విధానం పెంపొందించే పద్ధతి ఏదైనా ఉందంటే అది ఆగమన పద్ధతి. సో ఈ ఆగమన పద్ధతిలో ఆలోచించే విధానంలో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఇది ఏ ఉపగమనాన్ని ఫాలో అవుతుంది? తార్కిక ఉపగమనాన్ని ఫాలో అవుతుంది. ఓకేనా? సో ఆగమన పద్ధతిలో కూడా ఇది ఏ ఉపగమనాలను ఫాలో అవుతుందండి? తార్కిక ఉపగమనాలని ఇది ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? తార్కిక ఉపగమనాలను ఫాలో అవటం వల్ల ఏం జరుగుతుందండి? ఇక్కడ ఇది లాజికల్ థింకింగ్ని డెవలప్ చేస్తుంది. ఎవరు? ఆగమన పద్ధతి. ఓకేనా? సో కావున ఇది బోధనకు తగింది. అలాగే పరిశీలన నైపుణ్యం కూడా పిల్లలకి డెవలప్ అవుతుంది, ప్రయోగాత్మకంగా అభివృద్ధి చెందుతుంది. పరిశీలించిన విషయాన్ని ఏం చేస్తారు? ఖచ్చితంగా పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ విషయం అనేది పిల్లల్లో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళకి వేరే డౌట్స్కి అక్కడ చోటు అనేది ఉండదు. విషయ అవగాహన వల్ల బట్టి పట్టన అవసరం లేదు. ఇక్కడ మెయిన్ ఉన్న క్వాలిటీ ఏంటంటే విషయ అవగాహన అనేది పిల్లలకు వస్తుంది. అంటే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఆగమన పద్ధతిలో కాన్సెప్ట్ ఏంటి, అసలు మన ఈ ప్రాబ్లం చేయడానికి కాన్సెప్ట్ ఏంటి, ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అనేది పడతారు. అంటే ఆ టాపిక్ యొక్క ఆయు పట్టుని పిల్లలు పడతారు, స్టూడెంట్స్ అనేవాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళు బట్టి పట్టన అవసరం లేదనమాట. సో కాన్సెప్ట్ అర్థమైతే పిల్లలకి నో నీడ్ అనమాట. ఈ బట్టి పట్టటాలు ఇవన్నీ కూడా అవసరమే ఉండవు అనమాట.
ఎవరైనా కూడా టీచర్స్ అనేవాళ్ళు పిల్లలకి ఏదైనా విషయాన్ని సబ్జెక్ట్ని చెప్పాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి కాన్సెప్ట్ని చెప్పండి. ఎనీ సబ్జెక్ట్, అది మ్యాథమెటిక్సా, బయాలజీనా, ఇంగ్లీషా, ఇంకోటా కాదు. అసలు ఏంటి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల కాన్సెప్ట్ ఏంటి, అసలు దాని యొక్క కాన్సెప్ట్ ఏంటో పట్టుకుంటే వాళ్ళు బట్టి పట్టాల్సిన అవసరమే ఉండదు. వైల్ వీఆర్ టీచింగ్, మనం టీచ్ చేసేటప్పుడే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో 1 or 2 టైమ్స్ రివిజన్ చేస్తే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు బట్టి అనే పద్ధతిని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. సో మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఈ ఆగమన పద్ధతిలో ఇదనమాట. ఈ పద్ధతిలో ఏంటంటే పిల్లలకి విషయ అవగాహన అనేది జరగటం వల్ల బట్టి పట్టాల్సిన అవసరమే ఉండదు. నెక్స్ట్ వన్, ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి భావన కలగటానికి వీలు కల్పిస్తుంది. చెప్పుకున్నాం కదా ఇందాకలా, ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలు, ఒక ప్రత్యేకమైన అంశాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని కన్సిడర్ చేసి ఏం చేస్తుంది, దాని నుంచి ఒక సూత్రాలను ఏం చేస్తుంది, ప్రతిస్థాపన చేస్తుంది. కాబట్టి భావన కలగటానికి వీలు కల్పిస్తుంది, ఆవిష్కరించడానికి. అలాగే ఒక భావన, ఒక కాన్సెప్ట్ అనేది పిల్లవాళ్ళలో కలుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకని జనరలైజ్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు. ఓకేనా, ప్రత్యేక అంశాన్ని పట్టుకొని దాన్ని జనరలైజ్ చేయటం వల్ల వాళ్ళకి ఒక భావన కలుగుతుంది ఆ పర్టికులర్ టాపిక్ పట్ల, ఆర్ పర్టికులర్ ప్రాబ్లం పట్ల. ఈ ఉపగమనం ప్రాథమిక స్థాయి వారికి తగింది. ప్రాథమిక స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది తగినది అని చెప్తున్నారు. సో ఈ ఆగమన పద్ధతిలో కొన్ని దోషాలు కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. దీని వ్యాప్తి పరిమితంగా ఉండటం వల్ల సూత్ర ఆవిష్కరణ తర్వాత ఏమిటి అనేది అభ్యాసకునికి ప్రశ్న మిగులుతుంది. ఎస్, దీని యొక్క వ్యాప్తి అనేది ఏంటంటే పరిమితంగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉండదన్నమాట, లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి సూత్రాన్ని ఆవిష్కరించేస్తారు. తర్వాత ఏంటి ఈ సూత్రం వచ్చింది, దాన్ని ఎక్కడ మనం అప్లై చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఈ సూత్రం దేనికి యూజ్ అవుతుంది అనేది వాళ్ళకి క్వశ్చన్ మార్క్గా ఉండిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానం స్థిరపడటానికి అభ్యసన ఎక్కువ అవసరం. అభ్యాసకునికి సూత్రానికి తను ఏదైతే ఫార్ములాని కనుగొన్నారో దానికి కానీ అతనికి కానీ ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానం ఏమవ్వాలి, అక్కడ స్థిరపడాలి. స్థిరపడాలంటే అభ్యసించడం, అది స్థిరపడితే కానీ ఫర్దర్గా ఆయన అభ్యసించగలడు. అప్పుడు ఎక్కువ అవసరం అవుతుంది. ఎప్పుడు జ్ఞానం స్థిరపడటానికి అభ్యసన ఎక్కువ అవసరం అవుతుంది. అక్కడ తన ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు, అభ్యాసకుడు అంటే లెర్నర్ ఏదైతే తన సూత్రాన్ని ఫామ్ చేశారో ఆ సూత్రానికి రెండింటి మధ్య ఉండాలి, సంబంధించిన జ్ఞానం అనేది తన బ్రెయిన్లో స్థిరపడాలి అంటే మోర్ ప్రాక్టీస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఏది, ఆగమన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి ఇది శ్రమతో కూడుకున్నది. చెప్పాం కదా, టైం, నాట్ ఓన్లీ టైం టేకింగ్, శ్రమ కూడా ఎక్కువే అనమాట. ఎక్కువ కాలాన్ని తీసుకుంటుంది. ఇదిగో చెప్పా కదండి, టైం టేకింగ్ మెథడ్ అని, ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. ఇది ఉన్నత స్థాయిలో పనికిరాదు. ఓన్లీ ప్రాథమిక స్థాయి పిల్లలకి మాత్రమే చెప్పడానికి ఈ పద్ధతి అనువుగా ఉంటుంది, కానీ ఉన్నత స్థాయికి ఇది పనికిరాదనమాట. సో ఇదండి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్న ఆగమన పద్ధతి సూత్రాలు, ఆగమన పద్ధతి గుణాలు, దోషాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నిగమన ఉపగమనం గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.